అన్ఫినిష్డ్ హార్ట్ బీట్స్లోని నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. అజయ్ రూమ్లోకి వెళ్ళగానే సంజన రూమ్ డోర్ క్లోజ్ చేసి అతని వైపు తిరుగుతుంది. అజయ్ చిన్నగా నవ్వుతూ, ఏంటి ఇంత సైలెంట్గా చూస్తూ ఉన్నావు అని అడుగుతాడు. సంజన మెల్లగా అతని దగ్గరికి వచ్చి, ఇన్ని రోజుల తర్వాత నువ్వు క్షేమంగా నా ముందున్నావు, అదే చాలు అంటూ అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ ఉంటుంది. అజయ్ ఆమె నుదుటిపై మృదువుగా ఒక ముద్దు పెట్టి, ఇక నుంచి నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళాల్సిన పరిస్థితి రాకూడదు అని అనుకుంటున్నాను అంటాడు. సంజన చిరునవ్వుతో, ఎక్కడికైనా వెళ్ళినా తిరిగి నా దగ్గరికే రావాలి అంతే అంటుంది. ప్రామిస్ అంటూ అజయ్ ఆమె వేళ్లను తన వేళ్లలో బిగించి పట్టుకుంటాడు. సంజన సిగ్గుతో తల వంచి నిలబడితే, నీకోసం ఒకటి తెచ్చాను అని తన బ్యాగ్లో ఉన్న గిఫ్ట్ తీసి ఇస్తాడు. సంజన ఎక్సైట్ అవుతూ ఏంటి అని ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తుంది. అందులో పింక్ పార్టీ వియర్ శారీ ఉంటుంది. అది పైకి తీసి, చాలా బాగుంది అజయ్ అంటుంది. మరి లేట్ ఏంటి, కట్టుకో అంటాడు అజయ్. ఇప్పుడా అంటుంది సంజన. అవును అంటాడు అజయ్. తనకి అది బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ అని ఆ శారీ తీసుకొని, నువ్వు బయటకు వెళ్ళు అంటుంది. సరే అని బయటకు వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అజయ్. తను ఫ్రెష్ అయ్యి వచ్చి శారీ కట్టుకుంటూ ఉంటే అప్పుడే రెడీ అయిపోయి ఉంటుంది అని అజయ్ రూమ్లోకి వచ్చి చూస్తాడు. సంజన బ్లౌజ్ బ్యాక్ హుక్ పెట్టుకోలేక నానా అవస్థలు పడుతూ ఉంటుంది. ఏదో సౌండ్ అయినా గాలికేమో అని వెనక్కి తిరిగి చూడదు. తనని అలా చూసిన అజయ్ ఆలోచిస్తున్నాడు, వెళ్ళనా వద్దా అని. తను అలా ఇబ్బంది పడుతుంటే తప్పేలా లేదు అని వెళ్ళి హుక్ పెడతాడు. అతని వేలు టచ్తో కంగారు పడుతుంది, కానీ వెనక్కి తిరిగి చూడదు. ఆమె మొహంలోకి సిగ్గు వచ్చి చేరుతుంది. అజయ్కి మాత్రం ఏసీ ఫుల్గా ఉన్న చెమటలు పట్టేస్తూ ఉంటాయి. చిన్నగా హ్యాంగింగ్స్ కూడా కట్టేవా అంటుంది సంజన. అజయ్ అవి కట్టి ఆమెను వెనుక నుంచే టైట్గా హక్ చేసుకొని నెక్పై కిస్ చేస్తాడు. ఆమె గుండె జల్లుమని ఆమెకి హార్ట్ బీట్ మరింతగా ఎక్కువైపోతుంది. ఆమె ఫేస్ పూర్తిగా రెడ్గా మారిపోతుంది. బంగారం అని హస్కీగా మెడపై పెదవులతో రాస్తూ పిలుస్తాడు అజయ్. అతను అలా చేస్తుంటే సంజన కూడా అతని ట్రాన్స్లో పడిపోతుంది. చిన్నగా అంటుంది. అతను ఆమెను తన వైపుకు తిప్పుకొని ఆమె పెదవుల వైపు ఆశగా చూస్తూ, కెన్ ఐ కిస్ యూ అని అడుగుతాడు. సంజన సైలెంట్గా ఉంటుంది. ఆమె మౌనమే అంగీకారంగా తీసుకొని ఆమెను కిస్ చేయబోతాడు. అప్పుడే అతనిని దూరం తోసి ముందుకు వెళ్ళబోతుంది. తను ముందుకు కదిలేలోపు అజయ్ ఆమె చేతిని పట్టుకొని లాగి ఆమెను గోడకు లాక్ చేసి, అతను మాత్రం సెన్స్లో లేడు. అతను ఆమె పెదవుల వైపే చూస్తూ మెల్లగా దగ్గరికి వెళ్తాడు. సంజన గట్టిగా కళ్ళు మూసుకొని, నాకు భయంగా ఉంది అని చెప్తుంటే, నేను పొగడతాను ఆ భయాన్ని అని చెప్పి తను మళ్ళీ ఏదో మాట్లాడబోతూ ఉండగా అదేం పట్టించుకోకుండా ఆమె పెదవులు అతన్ని ఊరిస్తూ ఉంటే వెంటనే వాటిని అందుకొని అమృతం సేవించడంలో బిజీ అయిపోతాడు. ఒక్కసారిగా ఆమె పెదవులు అందుకోవడంతో సంజన కూడా కొంచెం కొంచెంగా మెల్ట్ అవుతూ ఉంటుంది. అజయ్ చేతులు ఆమె నడుము మీదకి చేరగా సంజన చేతులు అతని భుజం మీదకు చేరతాయి. ఇద్దరు ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. అతని చేతులు ఆమె నడుము మీద నాట్యం చేస్తుంటే ఆమె చేతులు అతని తలలోకి చేరతాయి. అలా కొద్ది సమయం తర్వాత వారి ఊపిరులు భారం కాగా దూరం జరుగుతారు ఇద్దరు. సంజన సిగ్గుతో అతనిని దూరం తోసి బాల్కనీలోకి వెళ్ళి నిలబడుతుంది. అతను మెల్లగా తనను వెనక నుంచి ఆమెను తన ఎదురుగా తిప్పుకొని, నీకు ఎలాంటి పెయిన్ లేకుండా చూసుకుంటాను అని తనని ఎత్తుకొని తీసుకొని వెళ్ళి బెడ్పై పడుకోబెడతాడు. తనే ఫ్రీ హ్యాండ్ తీసుకొని అతని పెదవులు అందుకుంటూ తన ప్రేమని అతని భాషలో తెలుపుతుంది. తను స్టార్ట్ చేసిన ఆ ముద్దును అతనిదిగా మారిపోయి వాళ్ళ ముద్దులాట సాగుతూ అతని ఊపిరి ఆమెకి అందిస్తూ ఆమె ఊపిరి అతను తీసుకుంటూ ఉండగా ఒకరి కళ్ళల్లోకి మరొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ శరీరాల్లో అప్పటికే వేడి జ్వాలలు రగులుతూ ఉన్నాయి. అలా వేడిసెగలు వస్తూ ఉండగా ఇక నేను ఆగలేను అనుకున్న అజయ్ బంగారం అని తడబడుతూనే, ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ ఎనీమోర్, కెన్ ఐ అని అడుగుతాడు. తను సిగ్గుతో అక్కడి నుంచి వెళ్ళి దూరంగా విండో దగ్గర నిలబడుతుంది. అతను షర్ట్ బటన్స్ ఒక్కొక్కటిగా తీస్తూ ఉంటే సంజన గుండె వేగంగా కొట్టుకుంటుంది. అతను మత్తెక్కించే చూపులు
ఆమెలో ఏదో కొత్త అలజడిని సృష్టిస్తూ ఉంటే మరింతగా వణికిపోతూ ఉంటుంది. అజయ్ మెల్లగా ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెను వెనుక నుంచి గట్టిగా హగ్ చేసుకొని ఆమె మెడవంపుల్లో అతని పెదవులతో రాస్తూ ఉంటే మత్తుగా కళ్ళు మూసుకొని అతని తలలోకి వేలు పోనిచ్చి ఇంకా గట్టిగా అతన్ని దగ్గరికి అదుముకుంటుంది సంజన. తను పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడంతో మెల్లగా ఆమె బ్లౌజ్ హ్యాంగింగ్స్ను లాగేస్తాడు అజయ్. అతను తన బ్లౌజ్ హ్యాంగింగ్స్ లాగగానే భయంతో అతనిని కొంచెం వెనక్కి జరిపి అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళి బెడ్ మీద కూర్చుంటుంది. అతను వెళ్ళి ఆమె ముందు కూర్చొని మెల్లగా ఆమె భుజంపై చేయి వేసి మళ్ళీ ఆమె పెదవులు అందుకొని ఆమె పవిటను తీసేస్తాడు. అనుకోకుండానే అతని ప్రమేయం లేకుండా అతని చేతులు ఆమె ఎద మీదకు చేరి బ్లౌజ్ బటన్స్ ఒక్కొక్కటిగా తీయడం మొదలు పెడతాయి. సంజన కూడా అతని షర్ట్ బటన్స్ తీసేస్తుంది. ఆమెకు దూరం జరిగి, బంగారం, నేను ఇప్పటి వరకు చెప్పాను కదా, ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్, ప్లీజ్ నన్ను దూరం పెట్టుకు అని తనని బెడ్ మీద పడుకోబెట్టి ఆమె నుంచి శారీని పూర్తిగా తీసి పక్కన పాడేస్తాడు. తను సిగ్గుతో ఎదకి చేతులు అడ్డం పెడుతుంటే వాటిని పక్కకు తీస్తూ కెనై అని అడిగిన అతని ప్రశ్నకు చిన్నగా కళ్ళు కిందకి దించేయగా మౌనం అర్ధాంగీకారం అని అదే ఉద్దేశంతో మళ్ళీ ఆమె నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టి ఆ తర్వాత కళ్ళపై, ముక్కుపై, చెక్కిళ్ళపై అతని పెదవులతో తడి ముద్దులు పెడుతూ తిరిగి మళ్ళీ పెదవులను అందుకొని తేనెటీగల ఆమె పెదవుల్లోని అధరామృతాన్ని సేవించి ఆమెను పూర్తిగా తన వశం చేసుకొని అప్పుడు ఆమె పెదవులు వదిలి మెల్లగా కిందకు జరిగి ఆమె మెడవంపుల్లో ముద్దులు వేస్తూ ఆమెకు తీపి వేదనను చేస్తూ ఉంటే ఆమె చిన్నగా మూలగడం మొదలు పెడుతుంది. ఆమె అలా మూలుగుతూ ఉంటే అతనికి కూడా ఏదో తెలియని మత్తు ఆవహించడం మొదలుపెట్టి ఆమె ఒంటిపై మిగిలి ఉన్న బ్లౌజ్ బటన్స్ అతని మునిపంటితో మెల్లగా తీస్తూ పూర్తిగా ఆమె బ్లౌజ్ను తీసి పక్కకు విసిరి ఆమె ఎగసి పడుతున్న యథా అందాలు చూస్తూ తనని తాను మైమరిచి ఆమె మీదకు వరిగి మళ్ళీ ఆమె పెదవులు అందుకొని ఆమె ఎదపై తీపి వత్తిళ్లను కలిగిస్తూ ఆమెలో ఏదో కావాలి అనే ఒక మత్తును ఎక్కిస్తూ ఉంటే ఆమె కూడా అతనికి సహకరించి అతని షర్ట్ బటన్స్ పూర్తిగా తీసి పక్కకు విసిరేస్తుంది. అతను ఆమె ఒక బ్రష్ను ఒక చేతితో నలిపేస్తూ మరో బ్రష్ను అతని నోటితో చప్పరిస్తూ ఉంటే మరింత దగ్గరగా లాక్కొని మత్తుగా కళ్ళు మూస్తుంది సంజన. అతను చేసే పనికి ఆమె గొంతు తడారిపోవడంతో ఇక ఏమీ మాట్లాడక సైలెంట్ అయిపోతుంది. తన ఒళ్ళంతా కరెంట్ పాస్ అయినట్టు అలానే వెన్ను నుంచి వణుకు వస్తుంటే అజయ్ నాకు ఏదోలా ఉంది అని గుటకలు వేస్తూ అంటుంది భయంగా. అతను ఆమె నడుము చుట్టూ ముద్దులు పెట్టుకుంటూ ఆమె నడుముపై చిన్న చిన్న లవ్ బైట్స్ ఇస్తూ ఎందుకు అంటాడు. నాకు వణుకు వచ్చేస్తుంది అజయ్, ప్లీజ్, ఏదేదో అవుతుంది, నాకు దూరంగా ఉండు అని చెప్తూ అతని తలను మరింత దగ్గరగా లాక్కుంటుంది. వద్దు అంటూనే దగ్గరికి లాక్కుంటున్నావు అని ఆమె నాభిని కొరకడంతో అని మత్తుగా అంటుంది. బంగారం, ఇలా నచ్చిందా అని కొంటెగా అడుగుతాడు అజయ్. తను సిగ్గుతో వెనక్కి తిరిగిపోగా ఆమె బ్యాక్ నెక్ మొత్తం ముద్దలతో ముంచేస్తూ నాలుకతో లిక్ చేస్తూ అతని చేతిని ఆమె ఎదపైకి చేర్చి బ్యాక్ నెక్ పై ముద్దలు పెడుతూ మెడపై సక్ చేస్తూ ఆమెలో ప్రతి పుట్టుమచ్చపై అతని పంటిగా అట్టు గుర్తు తోడుగా ఇస్తూ బ్రెస్ట్పై ఒత్తిళ్లు కలిగిస్తూ ఆమెలో అలజడి కలిగిస్తూ మరింతగా ఆమెని హత్తుకుపోతూ ఆమె శారీ పెట్టికోట్ లాగి విసిరి పక్కన పాడేస్తాడు. ఆ తర్వాత అతని చేతిలో ఆమె శరీరంపై నాట్యమాడుతూ ఆమెలో ప్రకంపనలు మరింతగా ఎక్కువగా పెంచేస్తూ ఇంక నా వల్ల కాదు అని ఆమె చెప్పేలా చేయాలి అనుకొని అతను చేసే పనిలో తీవ్రత కలిగిస్తూ ఉంటే సంజన పూర్తిగా తన కంట్రోల్ కోల్పోయి అతనికి దాసోహం అయిపోతుంది. తర్వాత నీకంటే నేనేం తక్కువ కాదు అని తనని కూడా బెడ్ మీదకు తోసి అతని బుగ్గలపై ముద్దు పెట్టి అతని గడ్డాన్ని కొరికి అతని మెడవంపుల్లో ముద్రలు వేస్తూ అతని అడామ్స్ యాపిల్ని కొరుకుతుంది. దానితో వెంటనే ఆమెను అతని కౌగిలిలో బంధించి ఇంకా ఆగలేక ఆమె చేయి పట్టుకొని లాగి బెడ్ మీద పడుకోబెట్టి మళ్ళీ ఆశ, కోరిక, ఇష్టం, ప్రేమతో ఆమె మీదకు చేరుకొని
ముద్దుల వర్షం కురిపిస్తుండగా వెంటనే ఆమె లోతుల్లోకి మెల్లగా చేరుకుంటాడు అజయ్. కొంచెం ముందు ఇబ్బంది పడిన అతను ఆమెలోకి పూర్తిగా చేరుకొని కదలికలు కొనసాగిస్తూ ఉంటే తర్వాత అతను ఇచ్చే సుఖానికి పూర్తిగా దాసోహమై అతని వీపు మీద చేతులు వేసి గట్టిగా ఒత్తి పట్టుకుంటుంది. ఎంతలా అంటే ఆమె గోర్లు అతని వీపుపై దిగిపోయేంత గట్టిగా. మరొక పక్క యువన్, పూజ ఇద్దరు మెల్లగా లేచి తిరిగి తమ రూమ్కి వెళ్తారు. ఆ తర్వాత తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తే యువన్ తనని ఆపి, హే ఎక్కడికి అని తనని దగ్గరికి లాక్కొని ఆమెను ఎత్తుకొని గోడకి ఆనిచ్చి వెంటనే మళ్ళీ ఆమె లోతుల్లోకి చేరుకుంటాడు యువన్. యువన్ ఏంటిది, కనీసం ఫ్రెష్ కూడా అవ్వకుండా అంటుంది పూజ. తన పెదవులు అందుకొని ప్యాషనేటెడ్గా కిస్ చేస్తూ, నన్ను నువ్వు కంట్రోల్ చేయలేవు, ఇకపై నీకు నిద్ర కూడా ఉండదు అని ఆమెను అలానే ఎత్తుకొని రెస్ట్ రూమ్లోకి తీసుకొని వెళ్ళిపోతాడు.